వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకున్నారు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. జనరల్ సీట్లు వచ్చింటానా ఆ జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్థిని పోటీ చేపించి మరి ఆ బీసీ అభ్యర్థిని గెలిపించే దిశగా టీన్మార్ మల్లన్న టీంను తోలాలి. అంటే ఏదో మనకు నోటికి వచ్చినట్లు ఎక్కడనో మనం మైకు పట్టుకొని మాట్లాడితే కాదు, గ్రౌండ్ నుంచి మార్పు తెస్తేనే రాబోయే రోజుల్లో ఏదైనా అధికారం మన చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప గ్రౌండ్ను ఇడిచిపెట్టి నువ్వు ఎక్కడనో వరలితే ఎక్కడ కూడా మార్పు రాదు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి.